మా పోలీసు వ్యవస్థ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పుకోవడం తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడా జరుగుతులేదేమో అనిపిస్తుంది. నిజంగా వాస్తవంగా ఏ కేసునైనా గంటల్లో ఛేదించేటటువంటి మన తెలంగాణ పోలీస్ ఈవేళ ఈ వ్యవహారంలో ఇంతమంది అబాధ్యులు జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని దోసుకుని దొంగలుగా దోసుకుపోతుంటే మభ్యపెట్టి ఆశ చూపించి అవకాశాలు ఇస్తామని 1కి 3 వంతులు డబ్బులు ఇస్తామని పేద ప్రజల్ని మధ్యతరగతి కుటుంబీకుల్ని ఇలా సర్వనాశనం చేసుకుంటా పోతుంటే మరి సామాన్యుడు బతికేది ఎలాగా? కాబట్టి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు మాత్రం దీనిపై తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వారిపైన కఠినంగా వ్యవహరించకపోతే ఈ దుర్మార్గం ఇంకా పెరిగిపోతూ ఉంటారు. ఈజీ మనీకి అలవాటు పడిపోయినటువంటి చాలామంది దరిద్రులు ఇలాంటి ఫ్రాడులకు ఆలోచించి ఖచ్చితంగా అందరినీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వారి కుటుంబాలను నాశనం చేసి ఆత్మహత్యలు గురయ్యేలాగా కూడా చేస్తున్నారు. దీనిపైన కఠినమైన నిర్ణయం తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు.